వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై GNR గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు. అందరి కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మాది అంటున్న సీఎం. అమరజీవి పొట్టి శ్రీరాములుకి సరైన గుర్తింపు, పోలవరం ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టడమేనని అభిప్రాయం వ్యక్తపరిచిన డిప్యూటీ సీఎం పవన్. గ్రీవెన్స్ లో అర్జీలకు సత్వర పరిష్కారం. ప్రజల నుంచి వచ్చే అర్జీలను ప్రాధాన్య క్రమంలో పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆదేశం. జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాల అమలు గురించి ప్రత్యేక దృష్టి. శ్రీకాకుళం జిల్లా మానవ వనరుల అభివృద్ధితో స్వర్ణాంధ్రకు బాటలు. 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ సమీక్ష. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణుని దర్శించుకున్న ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు. శ్రీకాకుళం జిల్లా కవటి మండలంలో విషాదం. చేపల వేటకు వెళ్లి సముద్రంలో పడిన మత్స్యకారుడు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. క్రైస్తవుల భద్రత, గౌరవానికి ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలగనివ్వబోమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి మతాన్ని గౌరవిస్తామని, కూటమి ప్రభుత్వం అందరి కోసం పనిచేస్తుందన్నారు. క్రైస్తవుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. పేదరికం లేని సమాజంని నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని, అందరి ఆదాయం, ఆరోగ్యం, ఆనందం కోసం పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు మీ అందరికీ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎప్పుడు క్రైస్తవుల అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నాం. కూటమి ప్రభుత్వం మీ భద్రతకు, గౌరవానికి భంగం కలగనివ్వం. ప్రతి మతాన్ని గౌరవిస్తాం, ప్రతి పేదవాడిని ఆదరిస్తాం. అందరి కోసం పనిచేసే ప్రభుత్వమే ఈ కూటమి ప్రభుత్వం అని మరొకసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. పేదరికం లేని సమాజాన్ని చూడాలని. ఎక్కడ పేదరికం ఉంటే ఆ పేదవాళ్ల కోసం ఏమేం చేయాలనో ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నాం. ఇంకొక పక్కన అందరి ఆదాయం, ఆరోగ్యం, ఆనందం, దీనికోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. విజయవాడలో సోమవారం నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని కేక్ కట్ చేశారు. క్యాండిల్ వెలిగించి ప్రార్థనల్లో పాల్గొన్నారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద పండుగ క్రిస్మస్. యేసుక్రీస్తు జన్మించిన రోజు మనందరికీ పండగ రోజు. ప్రపంచానికి ప్రేమ, శాంతి, సేవ అనే శాశ్వత విలువల్ని అందించిన యేసు ప్రభువు సందేశం ఎప్పటికీ మార్గనిర్దేశమన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద పండుగ ఈ క్రిస్మస్. ఇప్పుడే మేరీ మాత కడుపున యేసు ప్రభువు జన్మించిన పవిత్రమైన రోజు, మనకందరికీ పండుగ రోజు. బయట కూడా డెమాన్స్ట్రేషన్ చేసి చూపించారు. అంటే మళ్లీ ఒకసారి మనందరికీ రిమైండ్ చేయడం, ఏ విధంగా ఒక త్యాగశీలి ఈ భూమి మీదకి వచ్చాడో, యేసు ప్రభు ఏ విధంగా ఈ భూమి మీదకి వచ్చాడో అవన్నీ మళ్లీ నెమరు వేసుకునే సమయం ఇది. ప్రపంచానికి ప్రేమ, శాంతి, సేవ అనే శాశ్వత విలువలను అందించిన యేసు ప్రభు సందేశం ఎప్పటికీ మార్గదర్శనం. క్రీస్తు బోధనలో ఆయన చూపిన బాట మనందరికీ చిరస్థాయిగా రక్షణగా ఉంటుందని మరొకసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. క్రీస్తు బోధనలు, ఆయన చూపిన బాట మనందరికీ చిరస్థాయిగా రక్షణగా ఉంటుందన్నారు. పశువుల పాకలో పుట్టి గొర్రెల కాపరిగా పెరిగిన ప్రజా రక్షకుడు యేసుప్రభు అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం బలదానానికి కూడా సిద్ధపడిన జీసస్ గొప్పదనం నుంచి ప్రతి ఒక్కరూ స్ఫూర్తిని పొందాలన్నారు. పశువుల పాకలో పుట్టి గొర్రెల కాపరిగా పెరిగిన ప్రజారక్షకుడు యేసు. నమ్మిన సిద్ధాంతం కోసం బలిదానానికి సైతం వెనుకాడని క్రీస్తు గొప్పతనం ప్రతి ఒక్కరూ స్ఫూర్తిని పొందాల్సిన అవసరం ఉంది. శాంతి మార్గాన్ని అనుసరించి ప్రేమ తత్వాన్ని పెంచాలని బైబిల్ చెప్తుందని చంద్రబాబు అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములకు ఇచ్చే అతిపెద్ద గౌరవం పోలవరం ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టడమేనని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అమరజీవి త్యాగానికి తగిన గుర్తింపు, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన అమరజీవి పొట్టి శ్రీరాములకు ఇచ్చే అతిపెద్ద గౌరవం రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టడమేనని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.
భావ ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో పొట్టి శ్రీరాములు చేసిన ఆత్మ బలిదానం మరవలేనిదని, అటువంటి మహానీయుడి పేరును రాష్ట్ర ప్రగతికి చిహ్నమైన ప్రాజెక్టుకు పెట్టడం ద్వారా భావితరాలకు ఆయన త్యాగాన్ని గుర్తు చేసినట్లవుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే ఇది తన వ్యక్తిగత ఆలోచన మాత్రమేనని, ప్రభుత్వం మరియు ప్రజలందరూ కలిసి దీనిపై సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. పొట్టి శ్రీరాములు గారికి సరైన గుర్తింపు గాని నివాళి గాని ఇవ్వాలి అంటే ఒక పోలవరం లాంటి ప్రాజెక్టుకి ఆ మహానుభావుడి పేరు పెడితే నిజంగా, ఎందుకంటే అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు తెచ్చినవాడు, ఆకలితో అలమటించినవాడు. అంటే పోలవరం ప్రాజెక్ట్ అంటున్నాం కానీ అలాంటి నాకు అనిపించింది. ఒక చిన్నపాటి ఒక 2 మండలాలకు ఒక జిల్లాకు వచ్చే దానికి కాదు దీనికి పెద్ద పేరు పెట్టాలంటే ఒకసారి ఇలాంటి ప్రతిపాదన అంటే ఇది నా ఉద్దేశం. ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి నా ఒక్కటి ఉద్దేశం పనిచేయదు. ఇక్కడ అందరి చాలా మంది సమగ్ర కొన్ని కోట్ల మంది కూర్చొని ఎవరెవరి ప్రతినిధులు తీసుకొని నా కోరిక, ఇది నా లోపల ఉన్న కోరిక. గ్రామీణ అభివృద్ధి, విద్య, వైద్యం స్వర్ణాంధ్ర లక్ష్యంలో శ్రీకాకుళం జిల్లా ముందుండాలని లంకా దినకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పథకాల స్ఫూర్తికి పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేయటం ప్రధానమని, ఈ నేపథ్యంలో స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి కార్యక్రమం అమలు కావాలని అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తో కలిసి విబిజీ రామ్జీ వైద్య ఆరోగ్యం, విద్యకు సంబంధించిన పథకాలు, అమృత్ 1.0, అమృత్ 2.0, జలజీవన్ మిషన్, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్లపై ఆయా శాఖల అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం సమావేశంలో లంకా దినకర్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం నవంబర్ వరకు 17,213, గత సంవత్సరం 28,846 మంది ప్రభుత్వాసుపత్రుల్లో శిశువులు జన్మించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో ప్రసార శాతం జిల్లాలో 19 నుండి 45 సంవత్సరాల వయసు వారికి, ముఖ్యంగా 5 నుండి 19 సంవత్సరాల వయసు వారికి గర్భిణీ స్త్రీలకు అవసరమైన వైద్యం అందించి మందులు అందిస్తూ అనేమియా ముక్త భారత్ కోసం అధికారులు కృషి చేస్తున్నారన్నారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ క్రింద ప్రతి 15 రోజులకు ఒకసారి ముందస్తు కాన్పులను తగ్గించడానికి స్కాన్లు మరియు పరీక్షలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక శాసనసభ్యులు గుండశంకర్, నర్సన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి, ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వరరావు మరియు పలు అధికారులు పాల్గొన్నారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొని అర్జీదారుల నుండి స్వయంగా వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో సమస్యల తీవ్రతను బట్టి అధికారులు స్పందించాలని, గడువులోగా నాణ్యమైన పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ ద్వారా జిల్లా వ్యాప్తంగా మొత్తం 193 ఫిర్యాదులు నమోదయ్యాయి. హౌసింగ్, సర్వే సెటిల్మెంట్స్, ఏపీ టిడ్కో, విద్యుత్ శాఖ, పాఠశాలల విద్యాశాఖతో పాటు మొత్తం 30 వివిధ విభాగాలకు చెందిన సమస్యలను అర్జీదారులు జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించకుండా సంబంధిత శాఖాధికారులకు ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని జేసీ ఆదేశించారు. ఈ సమావేశంలో డిఆర్ఓఎస్ వి లక్ష్మణమూర్తి, ప్రత్యేక అధికారి వెంకటేశ్వరరావు, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. చీపురుపల్లి నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. చీపురుపల్లి నియోజక పరిధిలోని సాగునీటి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు తన క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఇరిగేషన్ డీఈ గోవిందరావు మరియు 4 మండలాలకు చెందిన జేఈలు హాజరయ్యారు. ప్రధానంగా సాగునీటి కాలువల నిర్వహణ, పెండింగ్ లో ఉన్న పనులు మరియు రైతాంగ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే తమ ప్రాధాన్యతని పేర్కొన్నారు. సాగునీటి సరఫరాలో ఎటువంటి ఆటంకాలు రాకుండా చూడాలని, కాలువల నిర్వహణపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలువల పూడికతీత పనులను వేగవంతం చేయాలని సూచించారు.
కూటమి ప్రభుత్వ లక్ష్యం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలన్నారు. సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని మ్యాథ్స్ ఎక్స్పో కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళం పట్టణంలోని సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా మ్యాథ్స్ ఎక్స్పో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు గణితానికి సంబంధించిన విభిన్న రకాల ప్రాజెక్టులను రూపొందించి ప్రదర్శించడంతో అందరూ ప్రశంసలు అందుకున్నారు. 31st నైట్ గ్రాండ్ సెలబ్రేషన్స్. అందరూ ఆహ్వానితులే. ఎంట్రీ ఫీజు ఓన్లీ జస్ట్ $4.99. అన్లిమిటెడ్ బఫెట్ విత్ మోక్టైల్స్, వెజ్ అండ్ నాన్ వెజ్. మన నర్సన్నపేటలోని మేఘనా కన్వెన్షన్ లో గ్రాండ్ పార్టీ. ఆలస్యం చేయకుండా తొందరగా టికెట్లు బుక్ చేసుకోండి. మరిన్ని వివరాలకు మా నంబర్లను సంప్రదించండి. 9388382999, 7893165492. అందుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు గణిత సమస్యలను అడిగి కార్యక్రమాన్ని మరింతగా ఆసక్తికరంగా చైతన్యవంతంగా మార్చారు. తల్లిదండ్రులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని విద్యార్థులు ఇచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ కార్యక్రమానికి మరింత ఆకర్షణను తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు డాక్టర్ అన్నాజీరావు, డాక్టర్ వేణుగోపాలరావు, డాక్టర్ హరిప్రసాద్, డాక్టర్ శివప్రసాద్, డాక్టర్ మురళి మరియు కరెస్పాండెంట్ అరుణ పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. అకాడమిక్ డైరెక్టర్ సాయి మరియు ప్రిన్సిపల్ సత్యనారాయణ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు చేసిన కృషిని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులలో గణితంపై ఆసక్తిని పెంపొందించడంతో ఎంతో దోహదపడతాయని తెలిపారు. విద్యార్థుల ప్రదర్శనపై తల్లిదండ్రులు తమ అపార ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించిన పాఠశాల యాజమాన్యాన్ని హృదయపూర్వకంగా అభినందించారు. లుకలంలో ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి నర్సన్నపేట నుండి శ్రీకాకుళం వరకు ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి స్పష్టం చేశారు. నర్సన్నపేట మండలం లుకలం వద్ద జెండా ఊపి ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన, ఆర్టీసీ డీఎం, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్న ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని మంగళవారం ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు భార్య సుబ్రహ్మణ్యేశ్వరితో కలిసి దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక సూర్య నమస్కారాలు చేయించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పలి శంకర్ శర్మ మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎన్విడి ప్రసాద్లు ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు మరియు వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి ప్రసాదాలను, చిత్రపటంను అందించారు. ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొని వితంతు మహిళలకు చీరలను పంపిణీ చేశారు. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం పురిగం గ్రామంలో ముందస్తు క్రిస్మస్ వేడుకల సందర్భంగా గ్రామానికి చెందిన చింతాడ తేజ మోహన్ నిర్వహించిన పేద వితంతు మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమంలో శాసనసభ్యులు మామిడి గోవిందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వితంతు మహిళలకు చీరలను పంపిణీ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేశారు. పండగ వేళ పేద కుటుంబాలకు సహాయం చేయడం మానవత్వానికి నిదర్శనమని, అన్ని వర్గాల ప్రజలు పరస్పరం ప్రేమాభిమానాలతో మెలగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కవటి మండలంలో విషాద ఘటన. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుడు మృతి. శ్రీకాకుళం జిల్లా కవటి మండలంలోని కొత్తపాలెం గ్రామానికి చెందిన కర్రి విశ్వనాథం అనే మత్స్యకారుడు మృతి చెందాడు. చేపల వేటకు వెళ్లి వల వేస్తుండగా కాలు జారి సముద్రంలో పడిన విశ్వనాథం బోటు వెనక ఫ్యాన్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య ఈశ్వరి, 2 కుమారులు ఉన్నారు. తోటి మత్స్యకారులు మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. విశ్వనాథం మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.